ఎవరైతే లైక్ చేయకపోతే గట్టి లైక్ చేయండి. ఏమని చెడి గారు మరి రాపోతా రాలేదన్నారేమో నువ్వు మరి ఏమని సారి గారు మరి వచ్చేసేవాడు మరి పిట్టల దూరలో చాలా వరకు బాధపడిపోతున్నారని మరి రాత్రి వచ్చేవాడు రాజమండ్రి నుంచి లండన్ నుంచి వచ్చే ఏమన్నా లోటుకొని చెప్పండి మరి అని సాయంకాలం పంపేస్తున్నానండి అడిగిలే లారీ మీద గురువు గారు ఏమండి సేటు గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దాని 60 కోట్లు పంపేస్తున్నానండి ఇక ఏమండి సారి గారు మరి మాకు మాత్రం మళ్ళీ అత్తలకు వచ్చే లాస్ లేదు కోట్లకు వచ్చిన కుదవలేదు మరి మాకు మాత్రం మరి 7 ఎకరాలు గోదాట్లో 70 ఎకరాలు సౌదీలో సగం ఆట మురికాలం 30 ఎకరాలు పల్లాని 25 ఎకరాలు మెరకని 3 ఎకరాలు ఇచ్చేవాడు కృష్ణానది. ముఖ్య కారణం ఏంటంటే నిన్న వీడియో అయితే చేసి పెట్టినాము మేము, ఎందుకంటే ఇట్లా ప్రాబ్లం అయింది మా హారం అయితే మేము తీసుకొచ్చినామని వీడియో సగం మాట మాదేనండి. ఏమండి సేటు గారు మరి మీకు మాత్రం మరి వీడియో చేసి పెట్టిన తర్వాత మీ బాధితులు అందరినీ తీసుకొస్తామని చెప్పినాము. వాళ్ళ కలప ఏమన్నా కావాలంటే చెప్పండి కానీ పంపేస్తున్నానండి. అందరినీ కాంటాక్ట్ లో లైన్ లోనే పెట్టుకున్నాం, వాళ్ళతో మాట్లాడిన వాయిస్ రికార్డులు వాళ్ళతో దొంగ దోలాలు ఉరగడి వాసాలు బాబా కలప కొడిపి గచ్చి పైన తమలపాకు కప్పండి. ఇక ఏమేమి మాట్లాడినారు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర ఏమేమి తీసుకున్నారు, మా దగ్గర ఏమేమి మరి కింద పునాదులు లేకుండా పైన స్లాపులు లేకుండా కట్టేస్తున్నాం. నీళ్లు మాత్రం చాలా తీసుకున్నారు. మా దగ్గర అయితే వీడియో పరంగా ప్రూఫ్ ఉంది, వాళ్ళ దగ్గర అయితే ఆడియో పరంగా నేను మరి ఆ కలప ఏమన్నా కావాలంటే చెప్పండి కానీ పంపేస్తున్నాండి షేట్లు ప్రూఫ్ ఉంది అనమాట. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి బ్లాగ్ అట్లా చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మేము ఏమండి చేడు గారు మరి నిన్న కాక మన మాత్రం మరి వేరే వీడియో పెట్టడం వల్ల మా మీదకి ఏమంటున్నారంటే రివర్స్ గా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావా, మా దానికి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అన్న చూసి మా గుర్తు చూసి దానికి అంటే వాళ్ళ పరువు పోతుంది, దొరికిపోతారు రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారండి. మరి దానికి అలా పోతా బాగుండదా బాగుదని దొరికిపోతారని ఇప్పుడు వీడియో తీసేయి అని అంటున్నారు. మా మీద నువ్వు వీడియో చేయొద్దు, నీకు రావాల్సింది నీకు రావాలంటే 7 మైళ్ళు అడవి ఉన్నామండి. మరి నాకేమన్నా వెనకెళ్తే 7 మైళ్ళు ముందు మా మీద నువ్వు వీడియో చేయొద్దు, మా మీద నువ్వు వీడియోలు కనుక చేసావంటే నేను ఎంత దూరం మనం తీసుకొని పోతాం. వెళ్తే 3 మైళ్ళు పక్కకి వెళ్తే 10 మైళ్ళు. మరి యుద్ధమైపోయింది నాకు ఉన్నాక యుద్ధమైపోయాక మా వాళ్ళు నీ ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తారంటారు. ఎవరు వస్తారో రావాలా, ఏం అల్లా తప్ప అందరు బతికిన వాళ్ళు కలుతాడు బాధపడిపోతున్నారే. నేను మాత్రం పలచపలచగా చచ్చిన వాళ్ళు 10 మందిని చూడు చేసానండి. నీకు రైట్ ఏముంది, నువ్వు తప్పు చేసి నువ్వు మా దగ్గర దొరికి మరి మా ఇంట్లో ఎపరాలు దెబ్బలాడుకుంటే నా ప్రాణాలు పోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని నువ్వు మమ్మల్ని వీడియో పెట్టొద్దా